ఈ ఈ సమయాల్లో, డిసెంబర్ సమయాల్లో మరి ఎందుకు ఇలా అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారంటే కారణం ఏంటి అని ఎంతగా ఆలోచన. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఇదిగో దేవునితో మీకు మహా సంతోషకరమైన శుభవార్త మీకు కలిగి ఉన్నది అని చెప్తా ఉంది. ఏంటి ఆ శుభవార్త అంటే ఇదిగో మీకు రక్షకుడు మీకు ఈరోజు మీకు జన్మించి ఉన్నాడు. ఎవరు రక్షకుడు? మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి పేరు యేసు అనగా ఆయన రక్షకుడు. ఏంటి దేని నుంచి రక్షిస్తాడు అని అనుకోవచ్చు. ఏంటి ఎవరైనా, ఎందుకు లోకం అంతా కూడా ప్రజలందరూ కూడా రకరకాల భాషల్లో, రకరకాల ఖండాల్లో కూడా ఈ వ్యక్తిని ఎందుకు పూజిస్తున్నారని అనుకోవచ్చు. ఈ ఎత్తుడు కాదు, ఈయన యేసు అనగా ఆయన పేరులోనే రక్షకుడు. ఏంటి రక్షించేది? నేను దేనిలో ఉన్నాను, నా అన్ని బాగానే ఉన్నాయి కదా, నాకు అన్ని సమకూర్చుకొని ఉన్నాను కదా అనుకోవచ్చు. అయితే మానవుడు ఈ రోజు ఎంత మరి టెక్నాలజీ పెంచుకున్నా గానీ, ఎంత సైన్స్ పెంచుకున్నా గానీ మరి మానవుడు ఒక్కదాని విజయం పొందలేక ఉన్నాడు. అన్ని వ్యాధులు జయిస్తా ఉన్నాడు కానీ పాపము అనే వ్యాధిని మానవుడు జయించలేదు. ఈ రోజు న్యూస్ పేపర్ చదవాలంటే భయమేస్తా ఉంది. ఎటువంటి వార్త చదవాల్సి వస్తుంది. పాపను పెట్టలేకపోతున్న రోజుల్లో, చీకటికరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. జవాబు లేదు. మానవుడు ఎంత సంపాదించినా, ఎంత టెక్నాలజీ హృదయాన్ని జయించలేకపోతారు. పాపం అనే లోకాన్ని జయించలేని పరిస్థితులు మానవుడు ఉంటున్నాడు గమనిస్తా ఉన్నాం. ఎవరు మానవుడు ఇటువంటి పరిస్థితి నుంచి పైకి లాగగలడు అంటే ఒక్క వార్త, ఒక్కొక్క ఆన్సర్, జవాబు ఏంటంటే తను యేసుక్రీస్తు వారు. ఆయన అంటా ఉన్నాడు, ప్రయాసపడి పాప భారం మనిషి సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. ఈరోజు మీకు విశ్రాంతి లేదా? నీ జీవితంలో ఏం సంతోషం లేకుండా ఉన్నావా? యేసుక్రీస్తు వారు అంటా ఉన్నాడు, నా యొద్దకు రండి, ఈ లోకం నుంచి సమాధానం కాదు కానీ నేను అన్నిటికీ జ్ఞానముకు మించిన సమాధానాన్ని, చెప్పండి శక్తమైన మహిమాయుక్త సంతోషాన్ని మీకు ఇస్తా అంటున్నాడు. మీకు సంతోషము పరిస్థితులు ఎవరు కాదు, కొత్త వస్తువులు కొంటే కాదు. నీ సంతోషము పరలోకమైన సంతోషము. ఎటువంటి పరిస్థితులు కూడా నీకు సంతోషం దేవుడు అనుకుంటాడు. నువ్వు ఎటువంటి మన మానవుడు పరలోక రాజ్యం చేరాలంటే మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఏ దొంగలు కానీ, మరి ఎటువంటి పాపాత్ములు కానీ పరలోక రాజ్యం చేయలేరు. నీతి కార్యాలు మనం పరలోక రాజ్యం చేయలేరు అని దేవుని వాక్యం సెలవిస్తాడు. మానవుని నీతి మురికి పేలుకులతో సమానం అని దేవుని వాక్యం సెలవిస్తాను. మరి ఎలాగో నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుని వాక్యం ప్రవేశిస్తున్నారంటా ఉన్నది. లోకానికి వచ్చినప్పుడు నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవనం అని చెప్తాను. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు రాలేరు అని ఖచ్చితంగా ప్రవేశిస్తున్నారు చెప్తా ఉన్నారు. పరలోక రాజ్యానికి ఒక మార్గము ప్రవేశిస్తూ వారే. ఎందుకు ఒక్కడే మార్గము అని ఆలోచించు. మానవుడు ఒకవేళ పరిపూర్ణ గుంటులో ఉన్నప్పుడైతే పైకి రాగాలంటే పై ఉన్నవాడే పైకి రాగలడు. ఈ పైన వ్యక్తే పాపము లేని వ్యక్తే ప్రవేశిస్తున్నారన్న దేవుని సెలవిస్తాను. ఏ పాపము లేని వారుగా ఇలా జీవిస్తూ వచ్చాడు. ఆయన గొర్రె పిల్లగా రక్తాన్ని అసలు చిందిస్తూ వచ్చాడు. మరి దేవుని యొక్క సెలవిస్తాను. పాప క్షమాపణ మరి ప్రవేశిస్తూ ద్వారానే పాపను క్షమింపబడి అని దేవుని యొక్క సెలవిస్తాను. ఎటువంటి ఏ పుణ్యకాలం చేసినా ఈరోజు మానవుడికి పాపం రక్షించేవారు ఎవ్వరు. దేవుని రక్తం ప్రవేశిస్తున్నారు. చింతి రక్తమే ప్రతి ఈ పాపలు ఒప్పుకున్నట్టుగా ఆ నమ్మకంగా నీతి సమస్త దుర్నీతించి కలిగి పవిత్రునిగా చేయని దేవుని వాక్యం సెలవిస్తాను. ఎటువంటి పాపం కావచ్చు విజయాన్ని దేవుడి వాక్యం చేస్తే నీళ్ళు దేవుడు ప్రవేశిస్తున్నారంటే వచ్చాడు ఈ లోకం ఉన్నప్పుడు. ఓ కుమారుడా నీ పాపము క్షమింపబడి ఉన్నది అని చెప్పిన ఏకైక వ్యక్తి ప్రవేశిస్తున్నారు. పరలోక రాజ్యానికి మార్గం ప్రవేశిస్తున్నారు. ఈరోజు లోకం అంతా కూడా మరి ఎందుకు సందడి చేస్తుందంటే రక్షకుడు మానవాళికి పాపానికి క్షమించడానికి, పాపముకు ఉన్న దేవుని సెలవిస్తాండి. పాపం యొక్క జీవితము మరణం అని చెప్తాను అనుకోవచ్చు. మనం ఎంత కష్టపడతాం జీవితం కోసమే. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు చేసే పాపానికి జీవితం ఉంది, అది మరణం. నువ్వు అనుకోవచ్చు మరణమే, అందరూ చనిపోతారు కదా అనుకోవచ్చు. దేవుని రకం సెలవిస్తా ఉంది ఇది మరణము, ఇది రెండవ మరణం. ఏ గండం చెప్పట్లేదు రెండవ మరణం గురించి. దేవుని వాక్యము ఒకటి చెప్తాను బయలుదేరే. రెండవ మరణము అబద్ధికులు, విగ్రహాలకులు, మరి వ్యభిచారులు అందరూ కూడా పెద్ద పట్టుకుంది. అందరూ కూడా అగ్ని మీద పాల్పొందరు. రెండవ మరణము. ఏ పాపి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. రెండవ మరణము అనగా నరకము. ఈ మరణం నుంచే రక్షించడానికి ప్రవేశిస్తున్నారు. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చేస్తున్నారు. చూడండి, మనకి జవాబు ఉంది. జవాబు తీసుకోవడానికి మీకు ఇష్టముందా? మనకి మన భారతదేశము 2011 సంవత్సరంలో పోలియో లేని కంట్రీగా
ఒక జనవరిలో ఆఖరి పోలియో అది నమోదైనట్టుగా చూస్తా ఉన్నాం. పోలియో ఇంజక్షన్ అవైలబుల్ ఉంది. అందరూ వేసుకున్న వారికి ఆ పోలియో నుంచి విముక్తి. ప్రవేశిస్తున్నారు, రక్తం చిందించినారు, రక్షణ ఉచితము ఆ దేవుని రక్షణ చేస్తా ఉంది. ఆ రక్షణ పుచ్చుకునేది మీ మీద ఆధారపడి ఉన్నది. రక్షణ మీకు మీరుంది, ప్రవేశిస్తున్న జవాబుగానే ఉన్నారు. ఆ జవాబుని తీసుకోగలరా? అంగీకరించలేదా? ప్రవేశిస్తున్నారు అంటా ఉన్నారు. మరి నా ద్వారా నేనే ఈ లోకానికి వచ్చిన రక్తం చిందించినాను, నన్ను వెంబడించిన నా ఇద్దరికి వచ్చిన వారిని ఏ మాత్రము త్రోసివేయను అని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుడు అంటా ఉన్నాడు దేవుని వాక్యంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగత అద్భుత కుమారుని మనకు అనుగ్రహించను. ఆయన ద్వారానే మన నిత్య జీవను God so loved that he only gives begotten son that whosoever believeth in him should not perish but have everlasting life. మన నిత్య జీవను అని చెప్తాను దేవుడు. ఆయన తన కుమారుని నీకు నాకు ఉచితంగా ఒక మరి బహుమానంగా ఇచ్చి అంటున్నాడు. ఈరోజు దేవుని నమ్ముతావా? నేను రక్షించిన ప్రవేశిస్తున్నారు దేవుని వాక్యం సెలవిస్తాను. మరి ఈ లోకంలో మరి మానవుడు ఎన్ని జయించినా కానీ మరణం జయించలేకపోతున్నాడు. మరణం తర్వాత ఏంటి, ఎన్ని పరిశీలన చేసినా కానీ మరణం తర్వాత ఏంటో మానవుడికి తెలియని పరిస్థితిగా ఉంటున్నది. లతా మంగేష్కర్ గారు చెప్తూ వచ్చినారు, ఎంతో నా అల్మారిలో ఎంతో వస్త్రాలు ఉన్నాయి కానీ నేను మరి హాస్పిటల్ గౌన్ వేసుకొని తిరిగి చనిపోయిందని చెప్తూ వచ్చారు. హాస్పిటల్ గౌన్ వేసుకొని తిరుగుతా ఉందని చెప్తారు. నేను పెద్ద పెద్ద ఫ్లైట్లో దిగాను కానీ ఈ రోజు వీల్ చైర్ లో తిప్పుతా ఉన్నారు అని చెప్తా ఉంది. అన్ని సంపాదించుకున్నాను కానీ మానవుడు చనిపోయినప్పుడు ఏమి తీసుకెళ్ళని చెప్తాను. ఈ రోజు నేను అనుకోవచ్చు ఈ లోకంలో అన్ని ఇదే సంపాదించిన ఆనందం అనుకుంటున్నాను. కాలి చేతులతోని ఈరోజు నువ్వు ఈ లోకం విడిచిపోయేవాడుగా ఉంటున్నావు. మరి నీ విచ్చత్తులు ఎక్కడ గడపబోతున్నావు? ప్రవేశించిన లంకించిన ఆయనను నిత్య జీవము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు స్నేహితుడా, ఈరోజు వాక్యం ఉంటున్నా అంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇదో అకస్మాత్తుగా జరిగిన దేవుడే నిన్ను ప్రేమించి ఈ యొక్క శుభవార్త నీ ఎదురు తీసుకొస్తున్నాడు అని బైబిల్ ఎప్పుడు సెలవిస్తాండి. ప్రవేశిస్తున్నారు ఈ లోకానికి వచ్చినది నమ్మగలిగేది పూర్ణ అంగీకారానికి లోనని చెప్తాను. It is worthy of all acceptations that Lord Jesus Christ come to this world to save sinners. పాపను రక్షించిన ప్రవేశిస్తున్నారు. ఈ లోకానికి వచ్చిన వార్త పూర్ణ అంగీకారములకు నమ్మలేదు యోగ్యమైనదని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రవేశిస్తున్నారు ఈ పాపల కొరకే ఈ లోకానికి వచ్చినట్టు ప్రవేశిస్తూ అంటూ వచ్చారు. నేను పరిశుద్ధుల కోసం కాదు, పాపల కోసమే, పాపను రక్షించడకే ఈ లోకానికి వచ్చి ఉంటుంది. ఎవరండి బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది? ఎవరైనా మన కోసం చనిపోతారా? ఎవరైనా స్నేహితుడు చనిపోతారా? ప్రవేశిస్తున్నారు నీ కొరకు నా కొరకు ఆయన చనిపోతూ వచ్చారు. పెద్ద దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏ పాప దగ్గర ప్రవేశిస్తున్నారు ఆయన పాపముగా చేయబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ కొరకు నీ శిక్ష నా శిక్ష ఆయన క్రయధనముగా ఆయన శిక్ష పోలీసులలో చనిపోతున్నా చూస్తారు. ఎవరన్నా ఈ లోకం జన్మించినట్లయితే జీవించడానికి జన్మిస్తారు కానీ ప్రవేశిస్తున్నారైతే చనిపోవడానికే ఈ లోకానికి వచ్చి ఉంటారు. ఇదే శుభవార్త. ఎందుకు చనిపోవాలి అని అనుకోవచ్చేమో కానీ మరి ప్రాయశ్చిత్తార్థము మన మానవుడు నువ్వు నేను చేసే పాపాలకి ప్రాయశ్చిత్తము, దానికి కావాల్సిన శిక్ష, దానికి కావాల్సిన వెల ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తము. నీ శాపము నా శాపము, నీ మరణము నా మరణము ఆయా శిలలో ఆ రాణి మీద వేలాడి ఆయన చనిపోయింది తిరిగి లేచిన వాడుగా, విజయవంతుడిగా 3 రోజులు తిరిగి వచ్చిన వాడుగా అంటున్నారు. తద్వారా అంశాన్ని చెప్తూ వచ్చాడు. He that believeth in me will no more die, but he shall die, but yet he shall live. ఆయన నన్ను నమ్మినవాడు చనిపోయినను అతను బతుకును అని చెప్తాను. ఎవరైనా చెప్పలేరు. నీ చనిపోయిన కానీ ఇటువంటి నిరీక్షణ, నేను దేవునితో ఉంటానన్న నిరీక్షణ నేర్చుకిస్తున్నారు, ఇవ్వగలిగినారు. మరణాన్ని జయించిన వాటిగా ఆయన ఉంటూ వచ్చాడు. ఈరోజు బైబిల్ అనుసరిస్తా ఉంది. ఏదైతే జీవ గ్రంథంలో నీ పేరున్నట్లయితే వారే పరలోక రాజ్యానికి వెళ్ళగలని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. నీ పేరు జీవ గ్రంథంలో రాయబెట్టకుండా ఇష్టపడుతున్నావా? నీ పేరు రాయబడాలంటే ఇప్పుడు ఒకటే ఒక మార్గము, ఏమి వెలచించి ఉచితము, ఈ రక్షణ మార్గం ఉచితము. నువ్వు చేసేది ఏమీ లేదు, నువ్వేం చెల్లించేది ఏం లేదు. నువ్వు కేవలం ఒప్పుకున్నట్లయితే దేవా పాపం క్షమించు, నా పాప తప్పించడం కడుగు, నన్ను బిడ్డగా చేసుకొని 2 మాటలు పలికినట్లయితే ఈ రోజే నీ పేరు పరలోకములో జీవ గంధములో నీ పేరు రాయబడుతుంది. తద్వారా నువ్వు పరలోక ప్రార్థనకు వెళ్ళి ఆస్కారం కలిగి ఉంటున్నది. నువ్వు కొద్ది మాటలు కొంత వందనాలు చెల్లిస్తా ఉన్నాం. వేడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక.